ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ప్రారంభం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి మధ్యాహ్నం 12:39 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, చంద్ర సంచారం మిథున కర్కాటక క్షేత్రాల్లో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటి ఉపకరిస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధి పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. అభివృద్ధి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు కూడా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు తొలగిస్తుంది. వేగవంతమైనటువంటి విషయాలకు ఉపకరిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా చేపట్టగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు అభివృద్ధికి దోహదపడతాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. నూతన ప్రయోగాలు వ్యాపార పరంగా లాభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. న్యాయవాద వృత్తి వారికి గెలుపు వృత్తిపరంగా లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లాభిస్తాయి. క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. ఆలోచన సంపత్తితో కూడిన విజయాలు తద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. శుభ ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధికి నోచుకుంటాయి. విఘ్నాలు క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ప్రత్యర్థులపై ఢీ కొట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. శుభశకునాలు మహిళలకు గోచరిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక క్రమశిక్షణ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి గెలుపు తథ్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి ఆధిక్యతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి, బలానికి దోహదపడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించాలనేటువంటి ప్రయత్నంతో చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. నిస్సహాయ పరిస్థితుల నుంచి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి స్ఫూర్తి పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సంకట పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితుల నుంచి విముక్తి సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కీర్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన ప్రక్రియలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గెలుపు తథ్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్ని రంగాల వారికి సులభతరమవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కొనేటువంటి సంఘటనలు అంతిమంగా ఉపకరిస్తాయి, విజయాల్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా
వ్యాపార రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతిబంధకాలు తారసపడతాయి. అయినప్పటికీ శక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సుసాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతిబంధకాలు కనుమరుగవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఉద్దేశపూర్వక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతలు వ్యాపారంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభవార్తలు ఇంపును కలిగిస్తాయి. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వృత్తిలో అభివృద్ధి పొందగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన పద్ధతులతో కూడినటువంటి ప్రక్రియలు వృత్తిపరంగా లాభిస్తాయి, విజ్ఞతను పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని అధిగమించగలుగుతారు. శత్రువులపై ఢీకొట్టగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అంతిమ విజయాలు, శ్రమతో కూడిన విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి, స్ఫూర్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు వృత్తిలో పొందగలుగుతారు. ఆదాయం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది, మానసిక క్లేశాలను దూరం చేస్తుంది, ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు, వార్తలు ఇంపును కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు.
వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి, అభివృద్ధి గోచరిస్తుంది. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు కొనసాగుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా లభిస్తాయి, ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టుదల పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరటిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి విధి విధానాలు మహిళలకు కలిసి వస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది, ఆర్థిక విషయాలు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మందత్వం క్రమక్రమంగా నియంత్రించబడుతుంది. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు నియంత్రించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మిక రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. అవరోధాలు, విఘ్నాలు వంటివి ఆకస్మికం. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, సమయస్ఫూర్తి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు ప్రతికూలతని కలిగిస్తాయి. సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి విఘ్నాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెంపొందింపచేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గుర్తింపును తెచ్చిపెడుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు, సంతృప్తిని కలిగిస్తాయి. గుర్తింపుకు నోచుకుంటాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా రాణిస్తాయి. ప్రాముఖ్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది.
క్లిష్ట సమస్యల్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.